వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు. నాన్న ఇస్తాడు. నాన్న ఇవ్వకపోతే ఇస్తారు, బయట వాళ్ళు ఇస్తారా ఏంది? నాన్న ఇస్తాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే నాన్న మనం అడిగిన ఇస్తాడు, అందుకు నాన్న. మనం అడిగిన ఇవ్వడు, అందుకు కూడా ఆయన మన నాన్న. అడిగిన ఇచ్చినందుకు నాన్న, అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన. అర్థమైందా? ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు. ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎందుకు అవసరమో, ఏ టైములో అవసరమో ఆ టైము చూస్తాడు, మన నిరీక్షణ చూస్తాడు, మనల్ని పరీక్షించుకుంటాడు, మన పట్టుదలని చూస్తాడు, మన ఆసక్తిని చూస్తాడు, దాని విషయం, దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అర్థమైంది, కనిపెట్టారు. అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే 4 విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు, లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు. మనకంతా దడ. నేను అడిగాను అయిపోవాలి, నేను ఇవాళ ఉద్యోగం అడిగాను రేపే రావాలి అయ్యిద్ది. ఒకవేళ ఆయన చిత్తం అయితే రేపే ఇవ్వచ్చు, కార్యం జరగవచ్చు, ఎల్లుండే జరగవచ్చు కార్యం. దాని అవసరతను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నిర్ణయ కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. అది ఎన్ని రోజులన్నా బట్టని కూర్చోవాలి. 10 దినాలు ఎందుకు అని ప్రశ్నించుకున్నాను. ఏమయ్యా, ఒక రోజు ఇచ్చేయచ్చుగా, 2 రోజులు ఇవ్వచ్చు, కనీసం 4వ రోజు ఇవ్వచ్చుగా. మేము అప్పుడప్పుడు 3 రోజులు ఉంటుంటాం, 3 రోజులు ఉంటుంటాం. మనం గట్టిగా పట్టుబట్టామంటే 3 రోజులు మన ఫాస్టింగ్. ఇక అంత మించితే కష్టం. అట్లా 3 రోజులు ఇచ్చేయచ్చుగా. ఎప్పుడు ఇవ్వాలో నువ్వా నాకు చెప్పేది? దేవుని సమాధానం. ఎప్పుడు ఇవ్వాలో నాకు నువ్వా చెప్తావు? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. నేను ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని నా బల్ల దగ్గర, గడప దగ్గర కాచుకొనివాడు ధన్యుడు. అది నీ కుటుంబ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, శరీర రోగమైన, వ్యక్తుల్లో